నమస్తే. వెల్కమ్ టు ఐక్యం. ద మోస్ట్ పవర్‌ఫుల్ ఆర్కుటోరియన్ మెడిటేషన్ వర్క్‌షాప్‌కి మీ అందరికీ స్వాగతం. థాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా అలరిస్తున్నందుకు అండ్ ఈ ఎనర్జీస్ తీసుకుంటున్నందుకు కూడా చాలా థాంక్స్. హరికృష్ణ సార్, ద గ్రేట్ గ్రాండ్ మాస్టర్ మనతో ఉన్నారు. అండ్ ఇవాళ ఒక మంచి డే ఇవాళ. అంటే మనకి ఫుల్ మూన్ డే. సో, ఈ ప్రత్యేకతో పాటు మనకి హరికృష్ణ సార్ ఉండడము, ప్లస్ ఆర్కుటోరియన్ ఎనర్జీస్ ఉండడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెన్స్‌నిస్తుంది ఈ సెషన్‌కి. సో, అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలని వేడుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ సార్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ. స్పాట్‌లైట్. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. అలాగే ప్లైడియన్స్ అందరికీ, అలాగే ఆర్కుటూరియన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆహారం గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో 2 రకాలైన ఆహారాలు ఉన్నాయి. ఒక్కటి ప్రేమ ఆహారం, 2 భయము అనేది ఆహారం. మనందరం ఈ భౌతిక ప్రపంచంలో మామూలుగా మనం ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాం. అన్నం తింటూ ఉంటాం, భోజనం, రోటీ ఇవి తింటాం కదా, పళ్ళు, ఫలాలు. వీటి గురించి కాదు మనం మాట్లాడేది. ఇప్పుడు ఈ శరీరానికి ఎలా అయితే ఆహారం ఉందో, మనం ఏదైతే తింటున్నామో రోజు, ఇది కాదు నేను మాట్లాడేది. ఈ 2 రకాల ఆహారాలు అనేది విశ్వంలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆహారం గురించి మనం మాట్లాడేది. వాళ్ళందరికీ భౌతిక శరీరాలు లేవు. వాళ్ళకి ఆహారం అంటే ఎనర్జీ మాత్రమే. ఎనర్జీనే ఆహారంగా తీసుకునే జీవులు ఉన్నారు పైన. వాళ్ళకి భౌతిక శరీరం లేదు. అందుకే వాళ్ళు ఈ భోజనాలు అవి చేయక్కర్లేదు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ పైన 2 రకాల ఆహారాలు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రేమ అనే ఆహారాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ భయము అనే ఆహారాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు. మీకు విషయాలు అర్థం కావాలంటే ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇది మైండ్లో కరెక్ట్గా అర్థమైతే ఇక్కడ ప్రేమ అనే ఆహారం, భయము అనే ఆహారం. ఈ విశ్వంలో ప్రేమ ఆహారాన్ని పంచాలనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు స్వీకరించే ఆహారం కూడా ప్రేమే, వాళ్ళు పంచేది కూడా ప్రేమే. ఎందుకు వాళ్ళది స్వీకరిస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ప్రేమ అనే వైబ్రేషన్లోనే వాళ్ళు సృష్టించబడ్డారు. వాళ్ళ ఆత్మలు దేని నుంచి సృష్టించబడ్డాయి? ఆ ప్రేమ ప్రకంపనాలు నుంచి సృష్టించబడ్డారు వాళ్ళు. అలాగే భయం ని ఆహారంగా స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు పైన. వాళ్ళు
భయం నుంచి సృష్టించబడ్డవాళ్ళు. అంటే ఇక్కడ భయం, ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమ వచ్చేసి 5వ పరిధికి సంబంధించింది ప్రేమ. భయం అనేది 4వ పరిధికి సంబంధించింది. ఇప్పుడు మనకి ప్రేమ ప్రకంపనాలని ఎవరైతే స్వీకరిస్తున్నారో, ఎవరైతే ప్రేమ ప్రకంపనాలను పంచాలనుకుంటున్నారో వాళ్ళు 5వ పరిధి అంతకు మించి ఉన్నారు. అలాగే 4వ పరిధిలో ఉన్నవాళ్ళు, ఏదైతే 3వ పరిధికి కొనసాగింపుగా ఉందో 4వ పరిధి, దాంట్లో నివసించే వాళ్ళు ఉన్నారు కొందరు. వీళ్ళనే మనం లోయర్ ఫ్రీక్వెన్సీ బీయింగ్స్ అంటాము. వాళ్ళే మోస్ట్‌లీ రెప్టిలియన్స్ అన్నమాట. అంటే సరీసృప జీవులు. వీళ్ళు జీవులే. కాకపోతే వీళ్ళు లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. కానీ మీకు కనిపించరు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో, ఇప్పటి వరకు మన 3,00,000 సంవత్సరాలుగా చీకటి ప్రపంచం ఈ భూమి మీద నడవడానికి కారణమైనటువంటి వ్యక్తులు 4వ పరిధిలో ఉన్నారు. వాళ్ళ ఆహారం ఏంటి? భయం. గుర్తుంచుకోండి. వాళ్ళకి భయమే కావాలి. లేతే వాళ్ళు బతకలేరు. మనం ఎలా అయితే ఆహారం లేనిదే బతకలేమో, అలాగే వాళ్ళు కూడా అంతే ఆహారం లేనిదే బతకలేరు. అయితే వాళ్ళకి ఎలా కావాలి ఆహారం? ఎవరైతే భూమి మీద గాని, ఏ గ్రహం మీదైనా గాని ఒక మనిషి నివసిస్తూ ఉన్నప్పుడు, ఆ మనిషి మీద ఆధారపడి వాళ్ళు బతుకుతారు. అది. సో, ఇప్పుడు ఫస్ట్ చీకటి గురించి అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అది ఫస్ట్ పాయింట్ అయినా. చీకటి గురించి మాట్లాడదాం. ఈ చీకటి జీవులు వాళ్ళకి ఆహారం ఏంటి? భయం. వాళ్ళకిప్పుడు ఒక మనిషి కావాలి. ఎవరో ఏ ప్లానెట్ అయినా పర్వాలేదు. ఎవరైనా ఒక మనిషి. అంటే ఈ మన భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఇక ఆహారమే ఆహారం. సో, కాబట్టి ఇక్కడ ఈ గ్రహం ఎక్కువ పాపులేషన్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. అయితే మొదట్లో ఈ గ్రహంలో తక్కువ పాపులేషనే ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు మనుషుల్ని వాడుకోవటం మొదలుపెడతారో, అప్పటినుంచి పాపులేషన్ పెరుగుతా ఉంటది ఆ గ్రహంది. ఇది నేను మీకు వివరంగా చెప్తా. ఎట్లా జరుగుతుంది అనేది ప్లాన్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు జనాభా విపరీతంగా పెరుగుతుంది. మనిషి అజ్ఞానంలో ఉన్నప్పుడే జనాభా బాగా పెరుగుతుంది ఒక ప్లానెట్‌లో. ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు. ఎందుకున్నారు ఇక్కడ? విపరీతంగా పిల్లల్ని కన్నారు జనాలు. ఎందుకని కొన్నారు? ఇవన్నీ ఎన్ని సోల్స్ ఇక్కడికొస్తున్నాయంటే ఇప్పుడు, ఎందుకంటే కార్మిక్ సోల్సే ఇవన్నీ చాలా వరకు. 700 కోట్ల మంది కార్మిక్ సోల్సే ఉన్నారు. ఇది కాక మళ్ళీ వేరే వేరే గ్రహాల నుంచి ఇక్కడైతే కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి, రోగాలుంటాయి, భయాలుంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ తొందరగా చైతన్య పరిణామం చెందొచ్చు. వేరే గ్రహాల్లో నీకు ఒక 30 జన్మలు పట్టేది ఇక్కడ ఒక్క జన్మలోనే నువ్వు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోవచ్చు. అన్ని కష్టాలుంటాయి ఇక్కడ. అన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చీకటి శక్తుల ప్రపంచం ఇది. సో, ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకుంటే, మీరిప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీరేం చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆహారం ఏంటి వాళ్ళకి? చీకటి. ఈ చీకటి శక్తులకు ఆహారం ఏంటి? భయం. ఇప్పుడు ఒక మనిషి భూమి మీద ఉన్నాడనుకోండి. 800 కోట్ల మంది ఉన్నారు. కానీ ఒకడిని తీసుకుందాం ఫస్ట్ మనం. ఎందుకంటే మనం విషయం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి నుంచి భయం ఉత్పన్నం అవ్వాలి. అది వాళ్ళకి ఆహారం. ఎందుకంటే వీడొక సోల్ గదా! వీడనుకుంటున్నాడు వీడేదో నార్మల్‌గా, అమాయకంగా వీడి దోవన వీడు పుడతాడు. వీడు పెద్దవాడవుతూ ఉంటాడు. వాడు పుట్టిన తర్వాత పుట్టినప్పుడు వాడు బావుంటాడు. అదేం లేదు. సోల్‌తో కనెక్టివిటీ అంతా బావుంటుంది. వాడెప్పుడు ఆనందంగానే ఉంటాడు, ఆడుకుంటాడు, ఆకలేస్తే ఏడుస్తాడు. మళ్ళీ ఆ తర్వాత కడుపు నిండితే మళ్ళీ నవ్వుతూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు, సైలెంట్‌గా ఉంటారు. ఇట్లా. ఈ నేపథ్యంలో వాడు ఎదిగేటప్పుడు గనక వాడికి ఎడ్యుకేషన్, ఈ చీకటి శక్తులు వాడికి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తాయంటే, చిన్నప్పటి నుంచి భయాలు అనేది నూరిపోస్తూ ఉంటాయి వాడికి. చిన్నప్పటి నుంచే. ఇదైతే ఒక్క మనిషిని కాదు. ఇది మొత్తం సొసైటీకి జరుగుతా ఉంటది. ఇప్పుడు ఒక మనిషి మనం ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడానికి. కానీ నిజానికి మొత్తం ఎంటైర్ సొసైటీలో ఇది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కార్పొరేట్ స్టడీస్ ద్వారా చిన్నప్పటి నుంచే అదిగో అటు చూసినావా బూచి అక్కడుంది. నువ్వు అన్నం తినకపోతే అదొచ్చి నీ మీద పడతది. అదిగో చూసినావా కుక్కుంది. అక్కడ చూసినావా అగో నిన్నెత్తుకుపోతాడు దొంగోడొచ్చి.
ఇట్లా మనుషులకి చిన్నప్పటి నుంచే కొన్ని భయాలు అనేవి, వాడు అన్నం తినట్లేదనో, లేకపోతే వాడిని ఏదో విషయంలో కంట్రోల్‌లో పెట్టుకోవాలనో, ఈ భయాలు అనేవి నూరిపోస్తారు మీకే తెలియకుండా. పరిస్థితులు ఎప్పుడు ఇక్కడ. అయితే ఇవి ఒక లెవెలే. ఇవి గాకుండా సైంటిఫిక్‌గా గూడా ఎన్నో మెషినరీస్ ఉన్నాయి. అవి మీకు కనిపించవు. కానీ భయ ప్రకంపనాల్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అవి. ఇది సెకండ్ లెవెల్. ఇది ఒకటి ఆల్రెడీ ఇంట్లోనే వాడికి భయం నూరిపోస్తూ ఉంటారు. రెండోది మెషినరీస్ అనేవి కంటిన్యూ‌గా భయ ప్రకంపనాలను రిలీజ్ చేస్తూ ఇవి మానవుడు రిసీవ్ చేసుకున్నప్పుడు వాడికి ఇవన్నీ ఏం తెలీదు. ఇట్లా ఒక టెక్నాలజీ ఉంది. ఆ మెషిన్స్ నుంచి ఎప్పుడు కొన్ని ఫ్రీక్వెన్సీస్ రిలీజ్ అవుతాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ హ్యూమన్ బాడీలోకెళ్ళినప్పుడు వాళ్ళకి భయమేస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి ఇట్లా భయపడతాడో, భయంలోంచే వాడి కోరికలు పుట్టుకొస్తాయి. వామ్మో! ఏజ్ అయిపోతుంది తొందరగా పెళ్లి చేసుకోవాలి. వామ్మో! ఏజ్ అయిపోతుంది మా అబ్బాయికి పెళ్లి చేయాలి. వామ్మో! ఏజ్ అయిపోతుంది మా అమ్మాయికి పెళ్లి చేయాలి. వామ్మో! నేను డబ్బు సంపాదించకపోతే రోడ్డు మీదకొస్తా. అమ్మో! కష్టపడి మనం ఎట్లైనా డబ్బు సంపాదించాలి. వ్యాపారాలు చేయాలి. డబ్బు సంపాదించాలి. ఇదంతా భయం. ఇదంతా భయమే. అంతకంటే ఏం లేదు. ఫ్యూచర్‌లో ఏమైద్దో? రేపు నా కొడుక్కైనా వాడికి సరిగ్గా మన ఇన్‌కమ్ సంపాదించి పెట్టకపోతే వాడేమైతాడు? భయం. మా దగ్గర డబ్బు లేకపోతే ఫ్యూచర్‌లో డాక్టర్‌లకు పెట్టాల్సొస్తే నేను చనిపోతానేమో. భయం. ఉద్యోగం రాకపోతే అందరూ మనని తిడతారేమో. భయం. మనని తక్కువ చిన్న చూపు చూస్తారేమో. భయం. ఈ భయం, భయమే మానవుడిని నడిపిస్తోంది. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ భయం అంటే. ఎక్కడైతే ఒక గ్రహం మీద మీరు భయాన్ని గనక ప్రేరేపిస్తే, అక్కడ ఆటోమేటిక్‌గా ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, అసంతృప్తి ఇవన్నీ ఆటోమేటిక్‌గా బై ప్రొడక్ట్స్‌గా అక్కడ జనరేట్ అవుతాయి. ఆ తర్వాత ఈ భయంలోనే పిల్లల్ని ఎక్కువ కనేస్తారు మనుషులకి. పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. భయం, భయం. చీకటి పరిపాలన అంటే వాళ్ళు భయంతోటే పరిపాలిస్తారు. ఇది మీరు అర్థం చేసుకున్నప్పుడు జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది మీ జీవిత చరిత్ర ఇక్కడ చెప్పబడేది. మీరెలా జీవిస్తున్నారు అనేది మీ అద్దంలో మీకే మిమ్మల్ని చూపిస్తున్నారు మాస్టర్స్. ఎవరైతే కాంతిలోక వాసులున్నారో మీ జీవితం ఏంటి అనేది మీకే స్పష్టంగా చూపిస్తున్నారు. ఇక మిమ్మల్ని చీకటిలోకి మీరు ఎంత ఎక్కువగా ఎళ్తే, ఎంత ఎక్కువ చీకటి శక్తులు మిమ్మల్ని లోబరుచుకుంటే, అంత ఎక్కువ మీలో భయం పెరుగుతూ ఉంటుంది. మాటికి భయం, అకారణంగా భయం, శబ్దం వస్తే భయం. ఇవన్నీ ఏంటి? భయాలు. భయము ఉంది అంటే గుర్తుపెట్టుకోండి మీరు లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. చాలా మందికసలు భయం ఉన్న విషయం మీకు తెలియదు. గుర్తుపెట్టుకోండి. భయం దేవుడు ఆ ఎమోషన్ మీకు పెట్టాడు. భయం లేకుండా ఎట్లా అండి? భయం ఉండాలి గదా! అని మీలో కొందరు అనుకుంటారు. కానీ భయం మీకు ఒక సర్టెన్ ఎక్స్‌టెంట్ వరకే మీకు సహాయం చేస్తుంది. మీరు రోడ్డు మీదెళ్తున్నారు. రోడ్డు అటు ఇటు చూసి క్రాస్ చేయాలి. ఆ భయం మీకుండాలి. రోడ్డుకి ఎడమ పక్కనే నడవాలి. ఆ భయం మీకుండాలి. మీరు డ్రైవ్ చేస్తుంటే మీ లైన్‌లోనే మీరెళ్ళాలి. అడ్డదిడ్డంగా జిగ్‌జాగ్‌గా ఎళ్ళకూడదు. ఆ భయం మీకుండాలి. క్రమశిక్షణ. అది మీ ప్రాణాల్ని కాపాడుతుంది. ఆ భయం అంతవరకైతే ఓకే. కానీ అంతకు మించి భయాలుంటాయి మీకు. ఒక లిమిట్ క్రాస్ చేసింది. అయితే చాలా మందికనుకుంటారు భయం నాకేం లేదు. నేను బానే ఉన్నాగా అని అనుకుంటూ ఉంటారు. అదే మీ అత్యంత అజ్ఞానపూరితమైన ఆలోచన ఏంటంటే అదే. నాకు భయాలేం లేవండి. అంతా ఏం లేదు. మీరనుకునేవి ఏం లేవు నాకు భయాలు. నేను బానే ఉన్నాను. నాకేం భయం లేదు అనుకుంటూనే ఉంటాడు వాడు భయపడుతూ ఉంటాడు. ప్రతిరోజు. అయితే చాలా మందికి భయము ఉన్న విషయమే తెలీదు. అది. సో, కానీ గుర్తుపెట్టుకోండి మీరు భయాల వల్లనే జీవిస్తున్నారు. మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటే మీకే భయాలున్నాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటే గదా తెలిసేది. లేపోతే ఎందుకు? భయాలు లేవనుకుంటే అసలు ఏ గోల ఉండదు. భయాలున్నాయంటే అప్పుడు మీ లోపల ఏమేం భయాలున్నాయో అన్ని పెద్ద లిస్టే బయటకొస్తాయి. కానీ చాలా మందికి ఆ లిస్ట్ బయట పెట్టి వాడు డిస్టర్బ్ చేసుకోవడం వాడికిష్టం. కానీ ఈ సమయంలో మీ భయాలన్నిటిని మీరు అర్థం చేసుకుంటేనే మీరు ఇందులోంచి బయటపడతారు. దాన్ని అవగతం చేసుకోవాలి. అప్పుడే అది విగతం అయిపోతుంది. మీకేం భయాలున్నాయి? గతం, అవగతం, విగతం.
అంటే ఏంటి ఇక్కడ టోటల్‌గా మీకు ఎలాంటి భయాలున్నాయి గతంలో, అలాగే ఇప్పుడు ఈ క్షణంలో ఎలాంటి భయాలున్నాయి. దాన్ని అవగతం చేసుకున్నప్పుడు అది విగతం అయిపోతుంది. అంటే ఏంటి? అది మీ నుంచి వెళ్ళిపోతుంది. భయము అని. అయితే భయాన్ని పోగొట్టుకోవడానికి ఏకైక మార్గం ఒకటేనండి. ఈ ప్రపంచంలో ఒకటే మార్గం. అదేంటో తెలుసా? జ్ఞానము. కాంతి పట్ల మీకు జ్ఞానము. ఆ జ్ఞానం గనక మీకుందనుకోండి, అప్పుడు ఈ భయాలన్నీ తొలగిపోతాయి. మీరొక కాంతి శరీరధారుడని, మీరు ఈ సమయంలో భూమి మీదకి వచ్చారని, మీరు ఒంటరిగా రాలేదని, మీ పక్కన ఇద్దరు గైడింగ్ మాస్టర్లున్నారని, మీకు యాక్సిడెంట్లు అవి జరగకుండా ఒక ప్రొటెక్టర్ ఉన్నాడని, ఇది గాక మిమ్మల్ని నడిపించడానికి ఈ జన్మలోనే ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడని, ఇది గాక పైలోకాల్లో కూడా ఒక గురువు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడని, అలాగే మీరు ఇద్దరు ఏంజెల్స్ ఎప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారని, చాలా ఏంజెలిక్ కింగ్డమ్ వాళ్ళు ఎప్పుడు మీకు మీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళు ఎప్పుడు మీకు చేరువలో ఉంటారని, ఒక పెద్ద విశ్వ ప్రభుత్వమే ఎన్నో నౌకల్ని మీకోసం పంపించిందని, ఈ సమయంలో భూమి మీద ఒక అసెన్షన్ జరుగుతోందని, ఇవన్నీ తెలుసుకోవటమే జ్ఞానం. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? స్కూల్ చెప్తుందా? కాలేజ్ చెప్తుందా? రాజకీయ నాయకులు చెప్తారు? ఎవరు చెప్తారు? మీ టీవీ చెప్తుందా? ఎవరు చెప్పరు. మీరు ధ్యానంలోకి వచ్చాక ఆటోమేటిక్‌గా అన్ని విషయాలు తెలుస్తాయి. అవి సహజంగా ఫ్లో అవుతాయి. ఏదో సాధారణంగా ఏదైనా మనం ఒక క్లాస్‌లో కూర్చున్నప్పుడు మీకే తెలియకుండా కొన్ని పాయింట్స్ మీకు టచ్ అవుతాయి. అట్లా మీ జీవితంలో ఎప్పుడూ అన్ని రకాలుగా మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని జ్ఞానం వెంటాడుతూనే ఉంటుంది. విచిత్రం ఏంటంటే మీరు ఎదిగే కొద్దీ ఆ జ్ఞానాన్ని మీ చుట్టుపక్కలే గుర్తుపట్టడం మొదలుపెడతారు. మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ. ఆ జ్ఞానం వచ్చే కొద్దీ మీలో భయం తగ్గిపోతూ ఉంటుంది. గుర్తుంచుకోండి. భయం తొలగించుకోవడానికి ఏకైక మార్గం ఏంటి? జ్ఞానాన్ని ప్రాప్తించుకోవటమే. ఉన్నత లోకానికి సంబంధించిన జ్ఞానం. అయితే ఆ జ్ఞానాన్ని ప్రాప్తించుకోవడానికి మీ దగ్గర ఉన్న ఏకైక సాధనం ఏంటి? ఫ్రీక్వెన్సీని పెంచుకోవడమే. ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే ఏకైక సాధనం మీరు ఏదైతే ఈ మాయా ప్రపంచం మిమ్మల్ని బానిసలుగా చేసుకుందో, దానితో ఈ ప్రపంచాన్ని కట్ చేసుకోవడం. ఏదైతే మాయా ప్రపంచం మిమ్మల్ని లోబరుచుకుంటుందో, ఆ ప్రపంచంతో మీరు కట్ చేసుకోవాలి. అంటే కళ్ళు మూసుకోవాలంతే. ఇంద్రియాలే గదా మీ దగ్గర ఆ ప్రపంచాన్ని చూస్తూ దానికి అతుక్కుపోయింది. ముఖ్యంగా కళ్ళు. కాబట్టి మనం కళ్ళు మూసుకున్నాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకున్నాం. కూర్చున్నాం, ధ్యానం చేస్తున్నాం. దీనివల్ల ఏంటి జస్ట్ నీ మాయ నుంచి నువ్వు బయటికి రావడానికి కళ్ళు మూసుకొని కూర్చున్నావు అంతే. ఎందుకంటే నేను కనెక్ట్ అయిపోయి ఉన్నా. కళ్ళు తెరిచి ఉన్నంత సేపు ఎవడో ఒకడి గురించి ఆలోచన, ఎవడి గురించో జడ్జిమెంటు, ఏదో జీవితం పట్ల ఒక ఆశ, అయ్యో! వాళ్ళు ముసలోళ్ళయిపోతున్నారు. అయ్యో! వీడు చచ్చిపోతున్నాడు. అయ్యో! వాడు నష్టపోయాడే వాడు ఇదే గోల. వామ్మో! నాకు గూడా వస్తదా ఏంటి? వృద్ధాప్యం. వామ్మో! నాకు గూడా మరణం వస్తుందా ఏంటి? వృద్ధులందరికీ ఒకటే అనిపిస్తూ ఉంటుంది. ఎవడో చనిపోతాడు. వెంటనే వాళ్ళు వింటారు. వినంగానే అబ్బో! ఇక నాకు గూడా టైం వచ్చినట్టుంది. ఎందుకంటే వాడు గూడా నా ఏజ్ గ్రూప్‌లోనే కొద్దిగా అటు ఇటు. అంటే, అంటే మనుషులు చనిపోతున్నారా? ఇక వీళ్ళకి కూడా మరణ భయం. ఇక రెడీగా ఉంటారనమాట ఇక మైండ్‌లో. ఇదంతా కళ్ళు తెరిచి ఉండటం వల్లనే. ఓ వాడు చనిపోతున్నాడు. అగో వీడు చనిపోతున్నాడు. అయ్యో! వాడు రోగాన పడ్డాడా? దాని గురించి డిస్కషన్. సో, ఇదంతా ఏంటి? మళ్ళీ నాకు కూడా రోగం వస్తుందేమో అని భయం. ఈ భయం వల్లనే మనిషి కళ్ళు తెరిచే ఉంటాడెప్పుడు. భయం, 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 భయం. కళ్ళు తెరిచి భయంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. అందుకే కళ్ళు మూసుకోవాలంటే చాలా మందికి భయం. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే మీకు జ్ఞానం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత భయరహితులుగా మారే అవకాశం ఉంది. స్వయంగా నువ్వే దేవుడు అని తెలుసుకునే అవకాశం ఉంది. అప్పుడు భయానికి నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది భయం నుండి. ఏదైతే ఆ మినిమమ్ ఉందో అది మాత్రమే ఉంటుంది. ఏదైతే మిమ్మల్ని, మీ ప్రాణాల్ని కాపాడుతూ ఉంటుందో. అంతవరకు మాత్రమే ఉంటుంది ఆ భయం. అది కూడా మీ క్రమశిక్షణ కోసం మాత్రమే. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాత్రమే ఆ భయం. అది మైనర్. అదసలు దాని అవసరమే లేదసలు. సో, కనుక ఇక్కడ విషయం అది కాదు. ఏదైతే భయం అతిగా ఉందో, అది కూడా మీకు తెలియకుండా మీకు మీకు మీకందరికీ అది ఉంది భయం. పరువు పోతుందనే భయం. ఇట్లా. ఒక పరిస్థితి పట్ల మీకు భయమే ఉంటుంది. నిజానికి భయము అనేది ఒక్కటి లేకపోతే ఆ పరిస్థితి అసలు నిన్నేం చెయ్యదు. కొంతమంది పరిస్థితికి భయపడి ముందే సూసైడ్ చేసుకుంటాడు వాడు. నిజానికి అసలు ఆ పరిస్థితి వచ్చినప్పుడు గదా!
వచ్చే లోపే వీడే సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఏమో ఆ టైంలో నా పరువు పోద్దా, లేకపోతే ఏదైనా అయిద్దా, లేకపోతే ఏముండదు. ఆ పరిస్థితి నిజంగా వాడు వెయిట్ చేస్తే వాడు బతికే అవకాశాలు ఉండేవేమో. కానీ ఈ లోపే వాడు సూసైడ్ చేసుకుంటాడు. అంటే చూడండి, మనిషి ఇక్కడ సూసైడే కాదు, ఏదైనా చేస్తాడు హాయిగా. ఈ భయం ఉందంటే ఈ లోపే ఎందుకొచ్చిన గోల మనం జాబ్ చేసుకుందాం. భయం ఉందంటే ఎందుకొచ్చిన గోల మనం ఇంకా బాగా డబ్బు సంపాదించుకుందాం. ఏమో పిల్లవాడు మళ్ళీ వాడిని చదివియకపోతే భయం. మళ్ళీ వాడు చిన్నపుచ్చుకుంటాడు. అయినా సొసైటీలో వాడిని సెటిల్ చేయాలా, వాడికి పెళ్లి చేయాలి. లేకపోతే భయం మళ్ళీ చుట్టాలేమన్నా అంటారేమో. ఇప్పుడు మీ పాపకి తొందరగా పెళ్లి చేయకపోతే భయం. ఎందుకంటే చుట్టాలు రోజు ఫోన్‌లు చేసి అడుగుతుంటారు. ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటావు. మళ్ళీ లేకపోతే ఇదెక్కడ ఈ అమ్మాయి మళ్ళీ ఇంకేం పనులు చేస్తదో అని మళ్ళీ అదొక భయం. సొసైటీ ఇయాల రేపు బాలేదని పక్కోడు మళ్ళీ ఫోన్ చేసి చెప్తా ఉంటాడు. భయం. భయం. దీనివల్ల మీరు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి మీ పిల్లల కోసం, బయట వాళ్ళ కోసం, చుట్టుపక్కల ఎవరో వాళ్ళ పిల్ల పెళ్లి చేయకపోతే వాడికి ఫోన్ చేసి మరి వాడికి చెప్పడం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మీద మీకెందుకు కేరింగ్ లేదు? మీ గురించి మీరెందుకు ఆలోచించుకోవట్లేదు? ఎప్పుడు పక్క వాళ్ళ గురించి వాళ్ళేం జేస్తున్నారు? వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదనేది మీరే ఎందుకు డిసైడ్ జేస్తున్నారు? భయం. ఈ భయాలే ఇవన్నీ, అంతకు మించి ఇంకేం లేదు. మీకు భయం లేకపోతే కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుంటారు. మీ లక్ష్యం ఏంటో తెలుసా? ఆ భగవంతుడిని చేరుకోవటమే అయితే గనక మీరసలు కళ్ళు తెరవాలి అని అనుకోరు. కొన్నాళ్ళైతే కూర్చోవాలి. ఇప్పుడేంటి ఉన్న పళంగా జాబులు మానేసి ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోమంటారా ఏంది? అంటారేమో గుర్తుంచుకోండి. కాదు. మీరు నిజంగా ఎదగాలనుకుంటే, మీరు కారణజన్ముడు అని మిమ్మల్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటే, కొంతకాలం సాధన అయితే చేయాలి గదా! మీరు కొన్ని సంవత్సరాల జీవితాన్ని వేస్ట్ చేశారు. ఇప్పుడు ఒక 41 రోజులు ధ్యానం చేయటము, మీ జీవితాన్ని కరెక్ట్‌గా ఒక 11 రోజుల పాటు మీ జీవితాన్ని అర్పించటము, సెలవు పెట్టి, మీరు టూర్‌లు అనంగానే ఒక 15 రోజులు సెలవు పెట్టి పోతారు ఎక్కడికో, లక్షలు ఖర్చు పెట్టి. ఏముండదు అక్కడ, ఇదే రాళ్ళు, ఇదే రప్పలు. కాకపోతే సోఫిస్టికేటెడ్‌గా ఉంటాయి. అమెరికాలో, సింగపూర్‌లో. బిల్డింగులు మంచిగా కట్టుకున్నారు, నీట్‌గున్నారు అంతే. ఎందుకంటే జనం ఎక్కువ లేరక్కడ. పాడు చేసేవాడు, గుట్కాలు తినేవాడు, సిగరెట్లు తాగేవాడు లేడు. కాబట్టి నీట్‌గున్నాయి అంతే. కానీ అవే కొండలు, అవే రాళ్ళు, అవే నీళ్లు, అదే వాతావరణం. మీరు ఎక్కడికి పోయినా. మిమ్మల్ని మీరు ప్రాప్తించుకునే అవకాశం మీరు మీ బెడ్‌రూమ్‌లో కూర్చున్నా గాని వస్తుంది. అయితే ఒక కారణ జన్ముడిగా మీరు కొంతకాలం సెలవు పెట్టండి. పెట్టి కూర్చోండి. మీకోసం మీరు కూర్చోండి. విశ్వం అన్నిటిని గమనిస్తూనే ఉంది. స్పేస్ షిప్‌లేం ఖాళీగా లేవు. అసెండెడ్ మాస్టర్‌లు ఎవరు ఖాళీగా లేరు. ఎవరు కూర్చుంటే వాళ్ళకి వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అది. సో, ఇప్పుడేంటి? చీకటి శక్తులు ఈ భయంతో ఆపరేటింగ్ అనేది స్టార్ట్ చేశాయి. ఇప్పుడేంటి నెక్స్ట్? ప్రేమ ఆహారం. ప్రేమ ఆహారాన్ని ఇవ్వాలి, ప్రేమ ఆహారాన్ని స్వీకరించాలి అని అనుకునే వాళ్ళు ఈ సమయంలో 5వ పరిధి నుంచి 3వ పరిధికి వస్తున్నారు. అలాంటి వాళ్ళే మీరందరూ. ఎవరైతే ఈ క్లాస్‌లో ఉన్నారో, ఎవరైతే ఈ వీడియోని ఫ్యూచర్‌లో కూడా చూస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఎవరనుకుంటున్నారు? ప్రేమ ఆహారాన్ని ఈ సమయంలో భూమి మీద పంచడానికొచ్చిన వాళ్ళు, ప్రేమ ఆహారాన్ని స్వీకరించడానికొచ్చిన వాళ్ళు. అందుకే మీ అందరికీ ప్రేమ లేని చోట జీవితం వృధా అనిపిస్తూ ఉంటుంది. మనుషులందరినీ మీరు చూసి మీకనిపిస్తుంది ఇక్కడ ప్రేమే లేదసలిక్కడ. ఎక్కడ? నేను వీళ్ళ మధ్య నాకు ఊపిరి అందట్లేదు. నాకు ప్రేమ లేనిదే నేను జీవించలేకపోతున్నా అని మీరు అనిపిస్తుంది. ఒకానొక దశలో, ఏదో ఒక దశలో మీ అందరికీ అనిపిస్తుంది. ఈ ప్రేమ లేని ప్రపంచంలో నేను ఎందుకు బతుకుతున్నాను? ఎందుకంటే మీకిక్కడ ప్రేమ దొరకట్లేదు. ఏ ప్రేమైతే మీకు కావాలో, ఆ డివైన్ లవ్ అసలిక్కడ లేనే లేదు. ఇది భయంతో కూడుకున్న ప్రపంచం కదా! మీ అందరికీ అనిపిస్తుంది ప్రేమ కావాలని. కానీ ఇక్కడది దొరకదు. ఎందుకంటే ఆ ప్రేమని జనరేట్ చేయటానికి, ఆ ప్రేమని స్ప్రెడ్ చేయడానికి మీరు మాత్రమే వచ్చారు కనుక. మీరింకా వర్క్ ప్రారంభించలేదు కనుక. ఏదైతే మీరు కోరుతున్నారో ప్రేమ కావాలని, ఆ ప్రేమని మీరివ్వడానికి వచ్చింది మీరే అన్న విషయం మీరు తెలుసుకోవాలి. మీరొక ఉన్నత లోకం నుంచొచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేమ ప్రకంపనాలతోటే కిందకొచ్చారు. మీరు చీకటి లోకంలో దాని యొక్క నీడలో ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు భయంతో ఉంటారు. ఆ చీకటి నీడ మీ మీద ఎంత ఎక్కువగా ఉంటే మీకంత భయం కలుగుతూ ఉంటుంది. ప్రతిదానికి చిటుక్కుమంటే భయపడతారు. శబ్దం వస్తే భయపడతారు. అంటే చీకటి నీడ నీ మీద ఉంది అని. అది లేకపోతే మీరు ధైర్యంతో ఉంటారు. నేనొక కాంతి జీవిని. నేను కాంతి ప్రసారం చేయడానికొచ్చాను. నా ప్రేమ ప్రకంపనాల్ని సమస్త మానవ జాతి 700,00,00,000 మందికి అందించడానికి నేనొచ్చాను. సాధారణ ప్రజలకి.
అని అనుకున్నప్పుడు నీ జీవిత లక్ష్యం ఏంటో మీకు అర్థమవుతుంది. మీ పనులు మీరు చేసుకోండి. కానీ దానితో పాటు ప్రేమని ప్రాక్టీస్ చేయండి. ప్రేమగా ఉండండి. అయితే ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేదా? మీ అంతరంలో ఉన్న ప్రేమని మీరు జాగృతం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఎక్స్‌టర్నల్‌గా మీ మీద వస్తున్నటువంటి ఆ భయ ప్రకంపనాలని మీరు తొలగించుకోవాలంతే. మీ చుట్టూ ఉండే చీకటిని తొలగించుకోవాలంతే. దాన్ని తిరస్కరించాలంతే. మీ జీవితంలో ఏదైతే మీ ఆధ్యాత్మికతకి వ్యతిరేకంగా ఉన్నాయో దాన్ని విషంలా తిరస్కరించాలి. ఎవడో పెళ్ళికి పిలిచాడు. దాన్నొక విషన్‌లా భావించాలి. ఎందుకంటే మీ స్పిరిచ్యువాలిటీకి ఆ పెళ్లి ఎందుకు ఉపయోగపడదు. ఎందుకంటే అక్కడంతా క్యాటరింగే. అక్కడ మడిగట్టుకొని వంటలు దేవతలను ఆహ్వానించి వంటలు చేసి అక్కడ మీకు భోజనాలు వడ్డిస్తారనుకుంటున్నారా? గాయత్రి మంత్రంతో. మొత్తం క్యాటరింగే ఉంటుంది. నువ్వు వెళ్తున్నావు అంటే అది విషం తినటానికి వెళ్తున్నారు మీరు. విషపూరితం అంతా ప్రపంచం అంతా. రెడీగా ఉంటదనమాట. కారణ జన్ముల కోసం చాలా ఉచ్చులు రెడీగా బిగించి కూర్చున్నారు అన్ని వేపులా. చుట్టాల రూపంలోనే. సో, కాబట్టి గుర్తుంచుకోండి. ఎటు వెళ్ళినా మీరు ఎక్కడి నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే ఆయుధం ఆహారం. అందుకే క్యాటరింగే నడుస్తది అన్ని చోట్ల. అందరూ నీట్‌గా వైట్ డ్రెస్ ఏసుకొని టోపీలు పెట్టుకొని నిలబడతారు. అక్కడ గూడా వంట దగ్గర గూడా ఇట్లనే నీట్‌గా ఉంటారనుకునేరు. అట్లా ఎప్పటికి జరగదు. అక్కడ ఫోర్సెస్ రెడీగా ఉంటాయి. ఆ వంటని ప్రోగ్రామింగ్ జేసి మీకు ఫుడ్ లాగా తినిపియడానికి. అందులో మసాలాలు చూడండి ఎంత ఎక్కువుంటాయో, అదంతా మసాలా మొత్తం ప్రోగ్రామింగే. కానీ ఈ విషయాలు ఎవ్వరికీ తెలీదు. ఎవ్రీబడీ వాంట్స్ స్పైసీ ఫుడ్స్. పెళ్ళిళ్ళకెళ్ళేదే చాలా మంది ఫుడ్ కోసం. హడావిడిగా ఎళ్లి అక్కడ రిసెప్షన్‌లో టకా ఏదో లైన్‌లో కొంతమంది లైన్‌లో కూడా నిలబడకుండా పోయి అక్కడికి పోయి ఏందిలే ఫోటోలు దిగేదనుకోని ఇటు నుంచి ఇటే అన్నానికి పోతారు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఫుడ్డు ఎవ్రీబడీ. వీడనుకుంటాడు నేను జనాలకి ఎంత ఫుడ్ పెడితే నా వైవాహిక జీవితం అంత అద్భుతంగా ఉంటుందనుకుంటాడు వీడు. ఎందుకంటే వీళ్ళందరికీ అన్నదానం ఒక మహాభాగ్యం అన్నట్టుగా పరిచయం చేశారు గదా! కానీ అది ఎవరికి పెడుతున్నావు? ఎక్కడ పెడుతున్నావు? అన్నాన్ని ఎవరికి ఇన్వెస్ట్ చేస్తున్నావు అన్నది వీళ్ళకి తెలీదు. అనవసరం కూడా వీళ్ళకి. అన్నదానం చేయాలంతే. కొంతమంది మరి హోటల్ నుంచి ప్యాకెట్లు తీసుకొచ్చి అన్నదానం చేస్తా ఉంటారు. అసలు ఎట్లా వండారు? ఏంటి? ఏ ఉద్దేశంతో వండారు? ఏ ఆలోచనలతో వండారు? నువ్వు దాన్ని నువ్వు దాన్ని అన్నదానం చేస్తున్నావు. ఉపయోగం ఏముంది? అంటే ఒక చెడుని ఒక మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఫుడ్ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నాకేదో పుణ్యం వస్తది. వాళ్ళ ప్రోగ్రామింగ్‌లో నువ్వు సపోర్ట్ ఇచ్చి వాడికి మళ్ళీ చీకటి శక్తులకి సహకరించి, మళ్ళీ నువ్వు అనుకుంటావు నాకు పుణ్యం వచ్చింది ఎందుకంటే మస్తు మంది తిన్నారు ఈసారి. పోనీ నువ్వేమన్నా వంట మడిగట్టుకొని నువ్వే వంట చేసి నువ్వు తినిపిస్తే అది వేరే విషయం. ఆ! నాకు మంచే జరిగింది. ఎందుకంటే నా చేతులతో నేనే దేవతలను ఆహ్వానించి, నేనే శక్తుల్ని ప్రదానం చేసి, కాంతిని పంపించి, ఆ ఆహారాన్ని ప్రసాదంగా అందరికి ఇవ్వగలిగా. నేనిచ్చా. నా చేతులతో స్వయంగా నేనిచ్చానని మీకు అనిపిస్తే అది నీకు మంచి జరుగుతుంది గ్యారంటీ. కానీ అట్లా జరగదు నాన్న. బాహ్య ప్రపంచం అలా లేదు. ఇక్కడంతా ఇదే ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఒకటే. కళ్ళు మూసుకొని ఫస్ట్ ధ్యానం చేయండి కొంతకాలం. విషయాలు వాటంతట అవే తెలుస్తాయి. ఆ తర్వాత మీ జీవితం మీ చేతుల్లోనే అన్న విషయం మీకు తెలుస్తది. మీ చాయిస్‌లన్నీ ఎలా ఉంటాయంటే దివ్య ప్రణాళికకి అనుగుణంగా ఉంటాయి. ఇది వివేకానందుడే చెప్పాడు ఒకానొక దశలో. మీ ఆధ్యాత్మికతకి వ్యతిరేకంగా ఉండే వాటిని విషంలా తిరస్కరించండి అని. సో, అంటే గొప్ప గొప్ప మహనీయులు చాలా కొన్ని ట్రిక్స్ చెప్పారు మనకి. కాకపోతే అవన్నీ ఏదో అలా ఉండిపోయాయి. ఎందుకంటే ఈ భయ ప్రకంపనల మధ్య నువ్వు ఎంత పెద్ద వివేకానందుడొచ్చి ఏం చెప్పినా అవి మీకు ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి జాబుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆత్మ గురించి, పరిణామ క్రమం గురించి తెలుసుకునేంత ఇది లేదు. పైగా ఈ 700,00,00,000 మంది మధ్యలో మీరు 100,00,00,000 మంది బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. కానీ మీకు ఈ 700,00,00,000 మంది కంటే కొన్ని లక్షల మంది నీకు సపోర్ట్‌గా పైన స్పేస్ షిప్స్‌లో ఉన్నారన్న విషయం మీకు తెలీదు. అంతే. యూ ఆర్ నాట్ అలోన్. ప్రతి గ్రహాంతరవాసి ఒకటే చెప్తాడు మీకు. యూ ఆర్ నాట్ అలోన్. వి ఆర్ విత్ యూ అని. కానీ మీకు తెలుసా ఆ విషయం? ఆహా! ఎందుకంటే మీరు ఆల్రెడీ మతాల ఉచ్చులో మీరు బిగుసుకుపోయి ఉన్నారు. మీ ఇష్టదైవం ఎవరో ఉంటారు. ఆయనే నిన్ను కాపాడాలి. ఆ ఇష్టదైవానికి మీరిష్టం లేదన్న విషయం మీకు తెలవదు. కానీ మా ఇలవేల్పు ఆయనే, ఆయనే నన్ను కాపాడతాడు. ఆయన దయ మా ప్రాప్తం అనుకుంటే ఏదో మీ బండి నడుస్తూ ఉంటుంది. అందులోంచి బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని మీరు గుర్తుపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మీరెవరో మీరు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే.
సో ఇక్కడ టైం ఆసన్నమైంది మనందరికీ. ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు టైం లేదు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక సాధన ఎన్ని గంటలు మీరు కూర్చోగలిగితే అంతగా మీలో ఒక పరివర్తన ప్రారంభమవుతుంది. ఇంక అయిపోయింది. భూమి మీద అక్కడక్కడ ప్రళయాలు ప్రారంభం అవుతున్నాయి ఆల్రెడీ. ఇక అసలు ఎనర్జీ ఇక మాట్లాడుతది. ఇక మనిషి ఎవరు మాట్లాడే ఛాన్స్ లేదు ఇక. ఎనర్జీ ఎవ్వరిని మాట్లాడనివ్వదు ఎనర్జీ. ఎనర్జీయే పనిచేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో అందరూ సైలెంట్‌గా సాధన చేసుకోవాలి. ఆ ఉన్నతమైన ఎనర్జీని స్వీకరించాలి. మీరందరూ అందుకే పుట్టారు. మీ పని ఆల్రెడీ ప్రారంభమైంది. మీరు కాంతి జీవులుగా ఉన్నారు ఈ సమయంలో భూమి మీద. ఏ ప్రేమనైతే మీరు కోరుకుంటున్నారో, ఆ ప్రేమని మీరు ఫస్ట్ నీలో నింపుకుని దాన్ని ప్రసారం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఈ లవ్ వైబ్రేషన్స్ అనేవి ప్లైడీస్ నుంచి మీకు అందుతున్నాయి. ఆర్క్టూరియన్స్ నుంచి అందుతున్నాయి. విశ్వ ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. సాక్షాత్తు భగవంతుడి నుంచి మీకు అందుతున్నాయి ప్రేమ ప్రకంపనలు. వాటిని స్వీకరించండి. ఈ జ్ఞానాన్ని మీరు ప్రాప్తించుకొని భయరహితులుగా జీవించండి. యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. మీ రక్షణ వ్యవస్థ పర్ఫెక్ట్‌గా ఉంది. మీలో అసలు ఏ భయాలు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీలో అసలు ఏ భయాలు లేవు. మీరు పుట్టినప్పుడు అసలు మీకు ఏ భయం లేదు. మీరు స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత కదా ఈ భయాలన్నీ మీలో నూరిపోసారు. సో, కాబట్టి భయరహితులవ్వండి. మీకేం కాదు. యు ఆర్ టోటల్లీ ప్రొటెక్టెడ్. అది గుర్తుంచుకోండి. మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలం మీకంత మంచే జరుగుతుంది. ఇక రాబోయే కాలమంతా ఒక స్వర్ణయుగము, సత్యయుగము, ఒక దివ్య యుగము. ఒక సరికొత్త టైమ్ లైన్‌లోకి మీరు షిఫ్ట్ అవుతున్నారు. ఈ షిఫ్టింగ్‌లో మీరు భాగస్థులవ్వాలంటే మీ దగ్గర ఏకైక మార్గం ఏంటంటే ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. డార్క్ ఫోర్సెస్ ఫుడ్ ద్వారా మీ లోపలికి డార్క్ ఎనర్జీని ఇన్‌స్టాల్ చేస్తారు. నెక్స్ట్ నీ మైండ్‌లోకి ఇన్ఫర్మేషన్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్ పంపించటం ద్వారా, న్యూస్ ద్వారా, యాక్సిడెంట్ల గురించి చెప్పడం ద్వారా, క్రైమ్ గురించి తెలియజేసే వీడియోలు, సినిమాలు, అలాగే దెయ్యాల సినిమాలు ఇవన్నీ ఫైనల్లీ డార్క్ ఫోర్సెస్ మీ లోపలికి పంపిస్తున్నటువంటి నెగెటివ్ ఎనర్జీ. దీనివల్ల మీరు భయానికి మాత్రమే లోనవుతారు. సో, కాబట్టి ఆహారము నోటికి, ఈ మైండ్‌కి ఆహారం ఏంటంటే ఈ న్యూస్. బాహ్య ప్రపంచం నుంచి మనకొచ్చే సమాచారమే మనకి ఈ ఆహారం. ఈ రెండిటి ద్వారా మీరు ఫీడ్ చేయబడుతూ ఉంటారు నిరంతరం. ఈ ఫీడింగ్‌లో మీ యొక్క దివ్యత్వాన్ని మీరెక్కడో విడిచిపెట్టేసి వచ్చేసారు. ఇప్పుడు తిరిగి దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవాలంటే తిరిగి అన్‌లెర్న్. మీరేదైతే నేర్చుకున్నారో దాన్ని వదిలేయండి మెల్లిగా. ఆ తర్వాత ఏదైతే మీరు ఏ విధంగా అయితే మీ లోపలికి పంపించుకున్నారో వాటన్నిటిని స్టాప్ చేసేయండి. ఇక టీవీలు చూడకండి, రేడియోలు వినకండి, న్యూస్ మీకు పనికిరాని న్యూస్. ఒక రామ్‌థా చదవండి, ఒక నక్షత్ర మిత్రులు చదవండి, నక్షత్ర లోకాలు చదవండి, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ చదవండి. డైరెక్ట్‌గా దేవుళ్ళు మాట్లాడిన పుస్తకాలున్నాయి డైరెక్ట్‌గా ఈ సమయంలో. అవన్నిటిని చదివి అర్థం చేసుకోండి. మీ చక్రాస్ గురించి పరిశోధనలు చేసుకోండి. మీరు మరింతగా ఎంతెంతగా అయితే మీరు ఈ ఆపేస్తూ ఉంటారో ఎక్స్‌టర్నల్‌గా మీ దగ్గరికొచ్చేదాన్ని, మీ ఆహారంలో మార్పొచ్చింది. మీకు బయట నుంచి ఇన్ఫర్మేషన్ ఏది మీ లోపలికి రాకుండా అన్నీ స్టాప్ చేశారు. అక్కడ మీ దివ్యత్వం వెంటనే జాగృతమవుతుంది. ఇక ఈ సమయంలో మీరేదో గంటలు, సంవత్సరాల తరబడి తపస్సు చేసి మీరు జ్ఞానాన్ని ప్రాప్తించుకొని మీ ఫ్రీక్వెన్సీ పెంచుకునేంత టైం లేదు. జస్ట్ మీకేదైతే కనెక్షన్ ఉందో డార్క్ ఫోర్సెస్‌తో ఆ కనెక్షన్ తెంచుకోండి కళ్ళు మూసుకొని. తెంచుకొని క్రమంగా వాటన్నిటిని ఇక వదిలేయండి. ఇక్కడి నుంచి లైట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలి? ఎవరితో ఉండాలి? మీ జీవితంలో వచ్చే అవకాశాలు ఇక్కడి నుంచి మారతాయి. అది కట్ చేసిన మరుక్షణం మీ జీవితంలోకి మంచి మంచి గురువులొస్తారు. వారితో స్నేహం పెరుగుతుంది. వారితో ఫ్రెండ్‌షిప్ చేయండి. వారెళ్తున్న మార్గంలో మీరు కూడా ప్రయాణించండి. ఈ క్రమంలో సరియైన గురువునే ఎంచుకోండి. ఎందుకంటే మీరు మొదట్లో డైరెక్ట్‌గా ఎవరిని మీరు అమాయకులు అసలే. మీరు ఎవరి మాట అంటే వాళ్ళు. ఎందుకంటే ఈ సొసైటీలోనే బోలెడన్ని మాయమాటలు చెప్పి మేము మెడిటేటర్స్‌మే అని చెప్పి మళ్ళీ పక్కకి తీసుకుపోతారు. అదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక వ్యక్తి మీ ముందు మాట్లాడుతున్నాడంటే ముందు ట్రావెల్ చేయండి. ఒక 6 నెలలు ఫస్ట్ దూరంగా ఉంచి మాట్లాడండి. అసలు వాళ్ళు ఏం చేస్తారు? ఏంటి? వాళ్ళ దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది?
అవన్నీ ముందు తీసుకోండి. ఆ తర్వాత ఫైనల్‌గా ఒక కంక్లూజన్‌కి వచ్చిన తర్వాత కదా వాళ్ళతో మీరు కొనసాగాలా వద్దా అనేది. అయినా గుర్తుపెట్టుకోండి ఒక విషయం, మనుషుల్ని నమ్మకండి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మీకు మనుషులే ఉన్నారిక్కడ. మీరు అనుకుంటారు, నాకు 2 కళ్ళున్నాయి, 2 కాళ్ళున్నాయి, నేను మనిషినే, వాడు మనిషే, సాటి మనిషే గదా! సాటి మనిషి, అందరూ ప్రేమమూర్తులే, అందరికి మనం ప్రేమగా ఉందాం అనుకున్నారంటే ఫినిష్. వాడి డార్క్‌నెస్ మొత్తం నీ లోపల డంప్ చేసి మరీ ఎళ్ళిపోతాడు. మిమ్మల్ని పనికి రాకుండా చేస్తారు. ఆ తర్వాత మీరు బాడీ వెకేట్ చేయాలంతే. అందుకే మనుషుల్ని అస్సలు నమ్మద్దు. మీరు సాధన, స్వాధన మీ లోపలికే మీరు ప్రయాణించండి. మీ లోపలికే మీరు ప్రయాణించండి. మిమ్మల్ని మాత్రమే మీరు నమ్మండి. మనుషుల్ని నమ్మకండి. అది ఎవరైనా మా ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా ఎవరైనా మీకు అర్థమైపోతుంది. వాళ్ళు నీకు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ మీకు అర్థమైపోతున్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండండి. బట్ ఎవ్వరైనా గాని ఫిజికల్ రిలేషన్‌ని బేస్ చేసుకొని వాళ్ళని ఉద్ధరించడానికి ట్రై చేశారంటే మీరు మునిగిపోతున్నారన్న విషయం మీరు తెలుసుకోండి. అది. మాయ అనేది బంధాల రూపంలోనే మిమ్మల్ని అటాక్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి దేనికి ఒక పరిస్థితికి గాని, ఒక మనిషికి గాని, ఒక అలవాటుకి గాని, దేనికి మీరు బానిసవ్వద్దు. దాంతో బంధం ఏర్పరచుకోవద్దు. దేనికైనా. ఒక వస్తువుతో అయినా, ఒక కుక్కతో అయినా, ఒక బంధం అనేది ఏర్పరచుకున్నారంటే అల్టిమేట్‌లీ దుఃఖమే. సో, మనుషుల్ని నమ్మకండి. మిమ్మల్ని మాత్రమే నమ్మండి. లోపల ఉన్న దైవ శక్తిని నమ్మండి. గ్రహాంతర వాసుల్ని నమ్మండి. వాళ్ళు నీకు కనబడకపోయినా పర్వాలేదు గానీ, వాడు నిన్ను మోసం చేసే ఛాన్స్ లేదు. హ్మ్. సో, కాంతి అక్కడ చీకటి ఈ 2 ఉంటాయి. ఒకటి ప్రేమాహారం, ఒకటి భయము అనే ఆహారం ప్రధానంగా. అయితే వీళ్ళు కనిపించరు. కనిపించకుండానే మీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ, వాళ్ళు ఎవరి ద్వారా చూపిస్తారు? సాధారణ మానవుల రూపంలోనే. ఎవరైతే వాళ్ళకి బానిసలుగా, వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నారో, వాళ్ళ ద్వారానే ముసుగేసుకొని మన ముందుకొస్తారు. ఎరుక, 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 ఎరుక. అందుకే మనకు కావాల్సింది ఎరుక. అందుకే చాలా సూక్ష్మంగా ఈ ప్రపంచాన్ని మనం గమనించాలి. ఎవరు సరిగ్గా ఉన్నారు? ఎవరు ధ్యాన ప్రచారం చేస్తున్నారు? ఎవరు డ్రామా చేస్తున్నారన్న విషయం గూడా మీకు దెలియాలి. చాలా మంది పుస్తకాలు చదివేస్తా ఉంటారు వీడియోలు. క్లాసులు చెప్పేస్తా ఉంటారు. ఒక్కటి గూడా ఆచరణ ఉండదు వాళ్ళ జీవితంలో. వాడికి అబ్బా! అనిపించిందల్లా వాడు చదివి పక్కోడికి ఇనిపిస్తూ ఉంటాడు. దాన్ని క్లాస్ అంటారు మళ్ళీ దాన్ని. కానీ నువ్వు ఒక సమాచారాన్ని మళ్ళీ తిరిగి సమాచారంగా మీరు అందించినంత మాత్రాన మీరు మీ శక్తిని కోల్పోతారు. మీ ఎనర్జీ లూజ్ అవుతారు. మీరు కార్మిక్ అకౌంట్స్‌లో చుట్టుకుంటుంది మీకు. ఆ తర్వాత చైతన్య పరిణామంలో ఎప్పటికి మీరు ముందుకెళ్లరు. కానీ అలా కాకుండా ఫస్ట్ మీరు ఒక పుస్తకం చదివారంటే మీ నిజ జీవితంలో దాన్ని అప్లై చేస్తున్నారా లేదా? ఆ తర్వాత అప్లై చేసినప్పుడు ఏదైతే మీకు రిజల్ట్ వచ్చిందో దాన్ని నలుగురికి పంచాలి. అది జ్ఞానం అంటే. అంతేగాని పుస్తకాల్లో జ్ఞానం ఉంది. చదివాము. అబ్బా! ఇది అద్భుతమైన జ్ఞానం అని మళ్ళీ తెల్లారే క్లాస్‌లో చెప్పేయకూడదు ఫటాఫట్. ఎందుకంటే నువ్వేం ఆచరించలేవు. దాన్ని నువ్వు ప్రాసెస్ చేయలా. దాని నుంచి వచ్చే రిజల్ట్స్‌ని నువ్వు బయటికి తీసుకురాలా. ఆ రిజల్ట్‌ని మళ్ళీ నువ్వు ప్రపంచానికి పంచలేవు. ఇదంతా చేస్తే నీకు ఎనర్జీ గెయిన్ అవుతావు నువ్వు మళ్ళీ. ఇక్కడ 2 రకాలే. సింపుల్. మీరు ఎనర్జీ రావాలంటే నిజమైన నీ సెల్ఫ్ విజ్డమ్ నువ్వు పంచు. ఇక్కడ ఈ క్లాస్ నేను మీకు చెప్తున్నానంటే సెల్ఫ్ విజ్డమ్. మీరు ఈ బుక్కులు బయట చదివితే ఈ నాలెడ్జ్ రాదు మీకు. రియల్ లైఫ్‌లో ఏం జరుగుతుందో నేను స్వయంగా అనుభూతి చెంది, దాని యొక్క రిజల్ట్ మీ ముందు పెడుతున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది అని. సో, కాబట్టి జ్ఞానంగా మీరు పరివర్తితం చేసుకోవాలి. సమాచారం మీ దగ్గరికొస్తుంది. దాన్ని ఆచరించినప్పుడు అది జ్ఞానంగా పరివర్తితమవుతుంది. ఆ జ్ఞానాన్ని అప్పుడు నలుగురికి పంచినప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది. అదే గనక యాజ్ ఇట్ ఈస్‌గా బుక్ చదివి అబ్బా! మస్తున్నాయి ఇందులో పాయింట్లు 4 రాసుకున్నా, ఇయాల క్లాస్ చెప్పేద్దాం అనుకుంటే ఉన్న ఎనర్జీ పోతది. ఎందుకంటే అది ఎలాగో తర్వాత ఎవరు ఆచరించరు. ఎందుకంటే చెప్పేవాడు అక్కడ దమ్ము లేదు గదా! వాడు ఆచరించి చెప్పట్లేదు. మీ హృదయాన్ని మీటాలి అంటే మీ దగ్గర జ్ఞానం ఉండాలి. అప్పుడే మీరు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళ హృదయాన్ని మీరు మార్చగలుగుతారు. రీప్రోగ్రామ్ చేయగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ మాస్టర్‌షిప్. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుసుకుందాం. మరి ప్రశాంతంగా మనం కళ్ళు మూసుకొని ఆర్క్‌టూరియన్స్ ద్వారా ఒక దివ్యమైన శక్తుల్ని మనం స్వీకరిద్దాం. ఓకే. సో, రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. మెల్లగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మొదటగా మంచినీళ్ళు తాగండి చక్కగా.
తాగి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఏమాత్రం కదలకండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్. ప్రశాంతంగా అందరూ వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ, అమ్మవారిని కానీ, జీసస్ని కానీ, అల్లాని కానీ, రామ్తా మాస్టర్ని కానీ, మహావతార్ బాబాజీని కానీ, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు 7th డైమెన్షన్లో ఉన్న ఆర్కుటూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం.
Hearty welcome to the Arcturian Healing Team. Hearty welcome to the Arcturian Healing Team. Hearty welcome to the Arcturian Healing Team. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. రెండవ సంకల్పం, నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి.
Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear all harmful extraterrestrial implants. Please clear all harmful extraterrestrial implants. మరి ఒక సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి.
ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. మరి యొక్క సంకల్పం: భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. మరి ఒకసారి చెప్పుకుందాం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. ఇంకొక సంకల్పం: దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. Please assist me to align with my path of service and with divine will. Please assist me to align with my path of service and with divine will. సృష్టికర్తకు ధన్యవాదములు. తథాస్తు.
ఓకే మాస్టర్స్, ఇప్పుడు నెమ్మదిగా ధ్యాన స్థితి నుండి బయటకు వద్దాం. సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ధ్యాన స్థితి నుండి బయటకు రావడానికి ట్రై చేయండి. ధ్యానం కొనసాగించాలనుకునేవారు మాత్రం కొనసాగించండి మాస్టర్స్. ఎనర్జీస్ చాలా హైగా ఉన్నాయి కాబట్టి అది రీటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మనతో ఉండి వారి ఎనర్జీస్ షేర్ చేసి మనకి హీలింగ్ ఎనర్జీస్ పాస్ చేసిన ఆర్కోటేరియన్ నెట్వర్క్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది లైవ్లో జాయిన్ అయ్యి అండ్ రికార్డింగ్ చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరికృష్ణ సార్కి థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.